ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశం హిరో రవిః. 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుండి కర్కాటకాన్ని మారుతాడు. గురువు అనగా సకల విద్యలకి కారకుడు గురువు. గురువు ఎప్పుడు కూడా ఎవరిని దండించే స్వభావం కాదు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టడం అటువంటి పనులు గురువు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఎంత మూర్ఖుడైనా కూడా వాడు బాగా చదువుకొని తనంతటిగా వాడు కావాలని కోరుకుంటాడు. కానీ వాడేం పాడైపోవాలని, వాడేదో అడిగి రాకుండా చేయాలని అటువంటి దృష్టి గురువుది కాదు. ఆ స్వభావమే కాదు, కొంతమందికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది తన దగ్గర పనిచేస్తూ ఉండి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు పాడైపోయి తను బాగుపడాలనుకుంటారు. ఇట్లా దురాగతమైన స్వభావాలే దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాలు ఉండేవాళ్ళు ఎవరంటే బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు, చాలా మేలు చేసే గ్రహాలు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకానికి గురువు మారాడు. కర్కాటకానికి గురువు ఉచ్చలో ఉన్నాడు. గురువు ఉచ్చలో ఉంటే ప్రతి గ్రహానికి కూడా లెక్క ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని. 12, 1, 2, 4, 8 ఈ స్థానాలు అంటే తన రాశి దగ్గర నుంచి లెక్కేస్తే 12 అంటే మిథున రాశి, 1 అంటే కర్కాటక రాశి, 8 అంటే ధనుస్సు రాశి, 4 అంటే మీన రాశి. ఈ రాశుల్లో గురువు ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అంటే గురువుని కాదు చెప్పింది, శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా ఆ రాశుల్లో ఉంటే శని ఉన్న రాశి దగ్గర నుంచి మరి 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి ఈ రాశుల్లో కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ ఉంటే చాలా నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు అంటారు. అయితే ఈ గురువు అంత మరీ ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. కానీ అటువంటి బాధలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే ఎవరు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎవరికైనా ద్రోహం చేయొచ్చు, కానీ గురువుకు ద్రోహం చేయకూడదు. గురుద్రోహాన్ని మించింది కొట్టలేదు. తల్లికి కానీ గురువుకి కానీ ద్రోహం చేస్తే వాళ్ళెవరు కూడా మంచి వ్యక్తి అని అంటానికి ఎక్కడ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అటువంటి తల్లికో గురువుకో ద్రోహం చేస్తే మాత్రం తప్పనిసరిగా గురువు కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ దాదాపు అంత దురాగతమైన వాళ్ళు చాలా తక్కువ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటా అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి, సొంత రాశి కర్కాటక రాశి ఉండి వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను చేసుకున్న పాపం వల్లనే వచ్చిందని గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మరి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగిన శాంతి చేసుకొని
కొంతైనా బాధ తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం కొంతైనా అనుభవించాల్సిందే. అట్లా అనుభవించకపోతే అవి గ్రహాలు కాదు, మనం మనుషులు కాదు. గ్రహము, ఆ గ్రహాన్ని మనం పూజిస్తే అనుగ్రహము మన ఎందు అనుగ్రహం కలిగి ఉంటాయి ఆ గ్రహాలు. అదే కనుక మనం ఎటువంటి దోషం ఉన్నా కూడా ఏం చేయకుండా ఉంటే ఆగ్రహం, గ్రహానికి 3 రకాలు ఉన్నాయి. గ్రహం, ఆగ్రహం, అనుగ్రహం. అవి ఆగ్రహిస్తే మనం ఎందుకో తట్టుకోలేము. ఇవన్నీ కూడా 8 గ్రహాలు కూడా అష్టదిక్కులు చెప్పాలంటే 8 దిక్కుల్లో ఉన్నాయి. మధ్యలో సూర్యుడు నవగ్రహ మండపంలో కనబడుతుంది. ఈ దోషాలు ఇట్లా ఇబ్బంది పెడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జూన్ నెల 2వ తారీఖు వచ్చినటువంటి గురువు సంవత్సరం పాటు ఉంటాడు. వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా 1 సంవత్సరం పాటు ఒక రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం కూడా మరి సుఖపడాల్సిన టైమో కష్టపడాల్సిన టైమో మీరు ఆలోచించుకోవాలి. మరి అష్టమం 8 ఉండగా ప్రాణకంట కూడా అంటారు. అయితే ప్రాణం మాత్రం తీయడు. పొలాలను తీసుకున్నంత బాధ కలుగుతుంది. ఎక్కడన్నా అప్పులు ఉంటే తీర్చుకోవాలి, ఇంట్లో తిండికి జరపాలి, ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళకి తప్పదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, మరి ఇంట్లో తిండికి గడపాలి, అప్పు చేసిన వాళ్ళకి అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యల్లో అంతా కూడా కాటాలాగా జాగ్రత్తగా ఎవరు కాదనకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ గురువు, జన్మంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు మేలే చేస్తాడు, అది మాత్రం నికరం. మరి ముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహరాశి చెప్పుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సింహరాశికి 12వ అష్టమంలో, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. సింహరాశికి అష్టమంలో శని, ద్వాదశంలో గురువు. ఇది చాలా సింహరాశికి అష్టమంలో గురువు. మరి పన్నెండింట సింహరాశికి అష్టమంలో శని, సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశాంచే వ్యయోరిప్పహ, ద్వాదశంలో ఉన్న గురువు ఖర్చు విపరీతంగా పెంచుతాడు. రూపాయి పెట్టాల్సిన చోట 100 పెట్టాలి. అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టేస్తాడు. అష్టమంలో ఉన్నాడు గురువు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు, అష్టమంలో శని. చాలా కష్టదాయకంగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానిటువంటి బాధలు ఎక్కువగా సింహరాశికి కనపడుతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఇది గోచారం కరెక్ట్గా ఉన్నారు కాదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా మరి గోచారం అనేది వీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి 2026 సంవత్సరం జూన్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృశ్చిక రాశి వచ్చేప్పటికల్లా కుజుడు, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. అయితే
బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, వ్యాపారం బాగుంటుంది. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, ఇళ్ళు స్థలాలు పొలాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. గురువు ఉచ్చులో ఉన్నాడు, చాలా బాగుంది. శుక్రుడు 9వ స్థానంలో లక్ష్మీ స్థానంలో ఉన్నాడు, వివాహం అవటానికి సంతానం కలగటానికి కూడా చాలా బాగుంది. అయితే ఇది రాశి ప్రకారం చెబుతున్నా. రాశిలో 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషం బాగా ఇబ్బంది పెట్టేది. దేనికైనా సరే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం ముఖ్యం. ఈ జాతకం లేకుండా ఏమీ చెప్పలేము. మరి తల్లి ప్రసవించిందండి, బిడ్డ పుట్టాడు. మరి ఏం చెబుతారు? ఆడ మగ చూడండి చెప్పలేరు. అట్లాగే దీనికి కూడా జాతకరీత్యా కూడా వివాహం అవడానికి అవకాశం ఉంది. కానీ దానికి చీటనేది బాగా ఎక్కువ ఉంది. రాహుకేతువులు బాగాలేరు, శని బాగాలేరు, మరి రవి బాగాలేరు, పాపగ్రహాలు 4 బాగాలేరు. అంత మాత్రం చేత మనం చేసే పని మానుకోవలేదు. వివాహం చేసుకోకుండా మానుకుంటావా? ఉద్యోగం చేసుకుంటానికి అవకాశం ఉంది, విదేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది, వివాహం జరగటానికి బాగా అవకాశం ఉంది. దీంతోనే కాదు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా కూడా జాతకం అన్ని విధాలా చూడాలి. అది చూచి ఏదైనా ముందుకి అడుగు వేయాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించడం చాలా అవసరం. అట్లా కాకుండా ఏమాత్రం తొందరపాటు పనులు చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇవాళ మిమ్మల్ని గురించి కాదు, మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి కూడా బాగా ఆలోచించి ముందుకు అడిగేయాలి. అట్లా కాకుండా నాకేమి లేని అహంకారం వచ్చేటట్లయితే తర్వాత చాలా ఇబ్బందులు రావటానికి అవకాశం ఉంది. ఇబ్బందులు వచ్చిన తర్వాత మన చేతిలో లేదు, సరిదిద్దుకోవటం అనేది మన చేతిలో లేదు. ఇబ్బందులు రాకమునిపై జాగ్రత్త పడితే జాగ్రత్త పడతాం. చేతిలో రూపాయి ఉన్నప్పుడు జాగ్రత్త పడితే పర్వాలేదు, కానీ చేతిలో రూపాయి లేకుండా పోయిన తర్వాత జాగ్రత్త పడి ఏం సాధిస్తాం? ఏమి చేయలేము. కాబట్టి నేను చెప్పబోయేది దాదాపు 45 వంతులు చాలా బాగుంది. దీన్ని సరిగా ఉండాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. గురువు ఉచ్చ, గురు శుక్రుడు 9ంట లక్ష్మీ స్థానంలో ఉన్నారు, కుజుడు 6ంట స్వక్షేత్రంలో ఉన్నాడు, బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎట్లా ఉందో చూసుకొని మిగతా వాటికి ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలు పోవటానికి తగినటువంటి శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. స్వస్తి.